హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక మంచి పాట పాడు. ఓకే. సరి గ మ పద ని స సరి ద ప మ గ రి స. అయిపోయిందా? ఇంకా కంటిన్యూషన్ లేదా? లేదు. ఓకే. బట్ చాలా బాగా పాడావు. అంటే నీకు క్లాసికల్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్కే ఇష్టమా ఎక్కువగా? అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమేనా? సో మరి మంచి సాంగ్, వేరే మూవీ సాంగ్ ఏదైనా పాడు, నీకు ఇష్టమైన మూవీ సాంగ్. ఈవెన్ నువ్వు యాక్ట్ చేసిన మూవీస్ అయినా పర్లేదు. పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ ఏమ తగ్గదలే. ఓ వెరీ గుడ్. నువ్వు పుష్ప 2లో ఉన్నావా? లేదక్క. అవునా, లేవా? పుష్ప 3లో నేను హీరోయిన్ గా తీస్తా, పుష్ప అల్లు అయాన్తో. పుష్ప 3లో అల్లు అయ్యానా? ఓకే, నువ్వు ఫిక్స్ అయ్యావా? ఫిక్స్. సుకుమార్ సార్కి చెప్తావా మరి పుష్ప 3 మాత్రం అలా హోల్డ్లో ఉంచమని చెప్పేసి? మీ ఛానల్ నుంచి చెప్తా, పుష్ప 3లో నేను హీరోయిన్ గా ఉంచుకోరే ప్లీజ్. ఓకే ప్లీజ్ అండి సుకుమార్ సార్, పుష్ప 3 మటుకి కొంచెం హోల్డ్ చేసి మన దియా కోసం అయాన్ని పెట్టి పుష్ప 3 దియాతో అంట తీయండి. నేను కూడా చెప్పా, ఈసారి ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను సార్ని, బికాజ్ నీ కోసం. ఓకేనా? నువ్వు పుష్ప 3లో హీరోయిన్ అయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇంటర్వ్యూ ఇస్తానక్క. అప్పుడు నువ్వు చాలా బిజీ స్టార్ అయిపోతావు కదా. ఇప్పుడు రష్మిక ఎలా ఉంది అట్లా నువ్వు కూడా నేషనల్ క్రష్ అయిపోతావు. అప్పుడు నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇస్తానంటే అయ్యో నాకు టైం లేదు అని చెప్తావా, లేకపోతే అడగగానే ఇచ్చేస్తావా? అడగగానే ఇచ్చేస్తా. అడగగానే ఇచ్చేస్తావా? ఓకే. జనరల్గా అల్లు అర్జున్ పెద్ద హీరో కదా, అల్లు అర్జున్తో యాక్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు కదా, నువ్వెందుకు అల్లు అయ్యాన్ని చూస్ చేసుకున్నావు? ఎందుకంటే నా హైట్ సేమ్. పెద్ద అయిన తర్వాత కూడా మీరిద్దరూ సేమ్ హైట్ ఉంటారని ఫిక్స్ అయిపోయావా నువ్వు? నువ్వు పెద్ద అయిన తర్వాత కదా హీరోయిన్గా యాక్ట్ చేసేది, ఇప్పుడు చిన్నప్పుడే అనుకుంటున్నావా? ఇంకో 2-3 ఇయర్స్లో చేసేస్తావా అల్లు అయ్యాన్తో హీరోయిన్గా? చేసేస్తా. బట్ నువ్వు రెడీగా ఉన్నావు, అయ్యాన్ హీరోగా చేద్దాం అనుకుంటున్నాడో లేదో తెలియదు కదా. అవును చేస్తాడు. చేస్తాడా? మీరిద్దరు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ ఉంటారా? లేదా? ఓకే పర్లేదులే, ఇండస్ట్రీలోనే ఉన్నావు కదా, ఏదో ఒక రోజు ఎదురు పడితే అప్పుడు అడిగేసి మన ఇద్దరం కలిపి ఒక మూవీ చేద్దాము అని చెప్పేసి చెప్తావా? పెద్ద ఆఫర్ ఇచ్చావు నువ్వు అల్లు అయ్యానికి, తెలుసా? ఇంకా నీ ఫేవరెట్ అంటే లైక్ నీ ఫేవరెట్ హీరోస్ చాలా మందిని చెప్పావు కదా, చాలా మందిలో నీకు చాలా క్లోజ్ హీరోస్ ఎవరు? అంటే నువ్వు చాలా మంది హీరోస్తో యాక్ట్ చేసావు కదా, నీతో ఎక్కువ క్లోజ్గా ఉండేది ఎవరు? ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ అన్నా? ఓకే. ఆనంద్ దేవరకొండ ఏం మాట్లాడతారు నీతో? స్టోరీ చెప్తారు. స్టోరీస్ చెప్తారు. ఒకరు అంటే అప్పుడు నేను టెంపుల్ సీన్లో అప్పుడు నాకు దాంట్లో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. అప్పుడు ఆనంద్ దేవరకొండ చూసి అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పులే నాకు ఇచ్చేశారు. అప్పుడు అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. వావ్, నీకు రాళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పేసి ఆనంద్ దేవరకొండ గారు ఆయన చెప్పల్స్ నీకు ఇచ్చేసారా? మరి ఆయన ఏం వేసుకున్నారు? ఏం వేసుకోలే. ఏం వేసుకోలేదా? అందుకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకే ఉన్నాయి? ఇంకా ఉదయ్ శెట్టి అన్నయ్య గారు అప్పుడు నాకు అంటే కాలు కాలుతున్నాయి, అప్పుడు అన్నయ్య ఎత్తుకొని తీసుకెళ్లారు. అప్పుడు అన్నయ్య కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. వావ్, సో నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతావు అనమాట. వెరీ గుడ్. నీది అది చాలా మంచి విషయం తెలుసా, ఎవరైనా హెల్ప్ చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవడం. నీకు ఇంత చిన్నప్పుడు ఎవరు చెప్పారు అలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి? ఎవరు చెప్పలే. నీకే తెలుసా? సరే, నీ డ్రెస్ చాలా బాగుంది దియా. థ్యాంక్ యూ అక్క. కొత్త డ్రెస్సా? అవునక్క. ఎప్పుడు కొనుక్కున్నావు? ఈరోజు. ఈ రోజా? ఇప్పుడే. ఈ రోజు ఇప్పుడా? ఈ రోజు ఏంటి స్పెషల్? ఏం లేదు, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అని కొత్త డ్రెస్ కొనుక్కొచ్చావా? 9th ఇంటర్వ్యూ కదా. సరే, 9th ఇంటర్వ్యూకి కొత్త డ్రెస్ కొనుక్కొచ్చావు, బానే ఉంది. కానీ నాకు మమ్మీ నీ గురించి ఒక విషయం చెప్పారు. ఇంతకుముందు నువ్వు 8 ఇంటర్వ్యూస్ ఇచ్చావు, ఆ 8 ఇంటర్వ్యూస్ కూడా కొత్త డ్రెస్లే కొనుక్కొని ఇచ్చావంటే గుర్తుందా? అవునక్క. ఎందుకు ఒకసారి వేసుకున్న డ్రెస్ ఇంకోసారి వేసుకోవా? నీలాంటి స్టార్స్ ఇలా ఉంటారా?
ఒక స్టార్స్ అంటే ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. కాదు దియా పాప, నాకు ఒక చిన్న డౌట్. జనరల్‌గా ఏంటంటే, ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి వేసుకున్న డ్రెస్ సెవెంత్ ఇంటర్వ్యూకో, ఎయిత్ ఇంటర్వ్యూకో మళ్ళీ వేసుకోవచ్చు, పర్లేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, జనాలు మర్చిపోతారు. నువ్వెందుకు ప్రతి ఇంటర్వ్యూకి ఒక్కొక్క డ్రెస్ వేసుకొని రావడం? వాళ్ళకి మైండ్ ఉంటుంది అక్క, అందుకనే వేరే వేరే డ్రెస్సెస్ వేసుకోవాలి. కలర్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా. ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు ఒక విషయం తెలిసింది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నాకు మైండ్ లేదు. సెకండ్, నాకు అబ్జర్వేషన్ కూడా లేదు. నేను మీడియాలో ఎట్లా ఉన్నానో ఇన్ని రోజులు బట్టి నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు, నీకే ఎట్లా అర్థం అక్క? నేను మీడియాలో ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నాను అనేది నీకే అర్థం కావట్లేదా? ఓ పని చేస్తాను, నీ స్కూల్ టైమింగ్ ఏంటి? మార్నింగ్ 8. నేను మీ ఇంటికి రోజు 6 o'clock వస్తా, పొద్దున్నే, పక్కనే కదా, వచ్చేస్తా. నాకు డైలీ 1 hour నువ్వు నాకు ట్రైనింగ్ ఇవ్వు. ఎలా వర్క్ చేయాలి, గెస్ట్లతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే నీ అంత. నాకు టైం ఉండదక్క, స్కూల్స్ ఉంటాయి. మరి ఎలాగా? నేను మీడియాలో ఇన్ని రోజులు బట్టి ఎట్లా ఉంటున్నాను నీకు అర్థం కానప్పుడు నాకు ఎవరో ఒకరు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మరి ఈ సండే ఏమో మా ఫామ్ హౌస్కి వెళ్తా, ఎట్లా అక్క? మీ ఫామ్ హౌస్కి వెళ్తావా? నువ్వు సండేస్ కాదు నైట్ దాకా రాను నేను. అయ్యో, అక్కడే ఉంటా. ఎక్కడ మీ ఫామ్ హౌస్? ఎక్కడ? గుమ్మడిదల. ఓకే, అల్లు అర్జున్ పక్కనే మాది. అల్లు అర్జున్కి నీకు మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఎక్కడ తీసుకున్నా కానీ అల్లు అర్జున్కి సంబంధించిన దగ్గరే ఏదో ఒకటి తీసుకుంటున్నావు నువ్వు. అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు కూడా ఇల్లు తీసేసుకుంటే అయిపోద్ది కదా, కమ్యూనికేషన్ కొంచెం పెరగడం చాలా ఈజీ అవుతుంది. డాడీకి చెప్పు, నిద్రపోయి లేచిన తర్వాత డాడీ మనం అల్లు అర్జున్ ఇంటి దగ్గర హౌస్ తీసేసుకుందాం అని చెప్పు. చెప్తావా? బట్ నువ్వు మాత్రం ఫామ్కి వెళ్ళినా కానీ నేను కూడా వస్తాను నీతో పాటు ఫామ్కి. నన్ను తీసుకెళ్తావా మీ ఫామ్? కార్లో మంచిగా ఎంజాయ్ చేసుకుందాం. ఎంజాయ్ నాకెక్కడ? మే ఫ్లవర్స్ తో ఆడుకుందామా? మే ఫ్లవర్స్ ఆడుకుందాం, దాంతో ఫైటింగ్ చేసుకోవచ్చు. అదో సినిమాలో సమంత నాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్తుంది. నాకు నీతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. అలా అందుకనే తగ్గేదేలే. నువ్వు అస్సలు తగ్గేదే లేదు, అర్థమవుతుంది నాకు. కానీ తెలుసా, ఫస్ట్ టైం ఒక గెస్ట్ నన్ను ఇలా అనడం, నువ్వు మీడియాలో ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తాము, బట్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, పర్లేదు, తీసుకుంటా. నువ్వే కదా అంది. ఓకే, అండ్ ఏమనుకోకు. ఏంటి? మళ్ళీ చెప్పు. ఏమనుకోకు. పర్లేదులే, అనేసావు కదా, ఇంకా అనుకోవద్దంటే ఏం చేస్తాము. పోనీ, నువ్వే కదా అంది, పర్లేదు. సరే, కానీ మీ ఫామ్ హౌస్లో ఏమేమి ఉంటాయి? ఏదైనా ఉంటుంది. అంటే జనరల్గా ఫామ్ హౌస్ అంటే కోళ్ళు, మేకలు, బాతులు ఇలాంటివి ఉంటాయి కదా, కుక్కలు. మీ ఫామ్ హౌస్లో ఏముంటాయి? మంకీసా? ఓ, ఇంకా డాగ్స్, మంకీస్, ఇంకా గోట్స్ చాలా ఉంటాయి. మైండ్ అంటే ఫామ్ హౌస్ అంటే ఇది ఫామ్ హౌస్ అనుకో, దీని పక్కనే గోట్స్ ఉంటాయి. నేను ఇట్లా ఇక్కడ గోడ ఉంటుంది కదా మధ్యలో, నేను దాన్ని ఇట్లా తొంగి చూస్తా. దానికి అంటే మేము పెంచుకున్నాము మా ఫామ్ హౌస్లో హెన్స్. అప్పుడు దానికి ఒకటి పాట్ లాగా దాంట్లో వాటర్ పెడతా, దాని మీద ఎక్కి చూస్తా. ఓ వావ్, లాస్ట్లో అక్కడ పెట్టి ఎక్కి చూడకపోతే నీకు కనిపించదా? అంటే బాగా పెద్దగా అయిందక్క. ఓ, మమ్మీని డాడీని ఎత్తుకొని చూపించమని చెప్పవా మరి? మా మమ్మీ డాడీ ఇట్లా ఎత్తుకొని చూపిస్తారా? ఎవ్రీ సండే ఫామ్ హౌస్కి వెళ్తావా నువ్వు? మరి ఎప్పుడు చదువుకుంటావు? హోంవర్క్స్ ఉండవా మీకు? ఉంటాయి, ఇంటికి వచ్చాగానే హోంవర్క్స్ కదా చేసేది. మర్చిపోయాను నాన్న, గుర్తులేదు నాకు నీతో ఇంటర్వ్యూ ఏమో కానీ వాళ్ళ మైండ్ మొత్తం పోయింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.